కొత్త సినిమాలు ఓటీటీ వేదికల్లోని కంటెంట్ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఐబొమ్మ, బప్పం, ఐవిను, బప్పం టీవీ పేర్లతో వెబ్సైట్లను రూపొందించిన ఎడినియేషన్లను పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్ల వేదికగా మార్చిన ఇంబిడి రవిని కూకట్పల్లిలో అరెస్టు చేశారు. రవి నివసిస్తున్న అపార్ట్మెంట్లో 3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లను గుర్తించినట్టు సమాచారం. నిందితుడిని బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించి కీలక సమాచారం సేకరించారు. అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏపీలోని విశాఖపట్నం నివాసి ఇంబిడి రవి ఉన్నత విద్యావంతుడు. సాంకేతిక అంశాలపై మంచి పట్టు సాధించాడు. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ అయినా ఎంత భద్రత ఉన్నా హ్యాక్ చేయడంలో దిట్ట. పైరసీ వైపు మళ్లిన రవి కొత్త సినిమాల భద్రపరిచే క్లౌడ్ ప్లేయర్లు, ఓటీటీ వేదికల్లో సర్వర్లను తేలికగా హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసేవాడు. వాటిని కరేబియన్ దీవుల కేంద్రంగా ఉన్న సర్వర్ల నిక్షిప్తం చేసి వెబ్సైట్ల ద్వారా ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించాడు. తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషలకు సంబంధించి తెలుగు డబ్బింగ్తో విడుదలైన వాటిని ఐబొమ్మ, బప్పంలో ఉంచారు. తానెవరో తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తన వద్ద కోట్ల మంది డేటా ఉందని, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ గతంలో రవి పోలీసులకు సవాలు విసిరినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ లేఖ ఈ మధ్య చక్కర్లు కొట్టింది. ఈ ఏడాది విడుదలైన పలు తెలుగు సినిమాలు పైరసీ బారిన పడడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలో యాంటీ వీడియో పైరసీ సేల్ ఆగస్టు 30న నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐబొమ్మ వంటి 65 మిర్రర్ వెబ్సైట్లు వేదికగా పలు సినిమా పైరసీ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ వెబ్సైట్లను ప్రతి నెల 37 లక్షల మంది చూస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సర్వర్లను హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న సినిమాలను పైరసీ ముఠాలకు విక్రయిస్తున్న 5 నిందితులను సెప్టెంబర్ 29న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి ఐబొమ్మ సూత్రధారి కోసం వేట ప్రారంభించారు. సెప్టెంబర్ 30 వరకు కూకట్పల్లిలో తన నివాసంలో ఉన్న రవి అక్టోబర్ 1న ఇక్కడి నుంచి మాయమయ్యాడు. ఆయన కదలికలపై గురిపెట్టిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అక్టోబర్ 3న నెదర్లాండ్స్లోని అమన్స్టార్డామ్లో పాటుగా పగవేసిన అంచనాలను వచ్చాయి. పోలీసులకు పట్టుబడ్డగా ఫ్రాన్స్, కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు ఐపీ అడ్రస్లతో ఏమార్చుతూ వచ్చారు.
తనను పోలీసులు పసిగట్టలేరనే ధీమాతో ఆమ్స్టార్డ్ డ్యాం నుంచి కూకట్పల్లికి చేరారు. రవి కదలికలను గమనిస్తూ వచ్చారు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.